కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 11 నెలల పసికందుకు విషమిచ్చి చంపేసిందో తల్లి. ఆ తర్వాత ఆ తల్లి కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలు చూసినటువంటి ఆ తల్లి వాళ్ళ అమ్మ కూడా ఆత్మహత్యత్నానికి ప్రయత్నించినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఇది మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. మహిళ తన కుమారుడికి విషమిచ్చి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. సో పోలీసుల వివరాల ప్రకారం చూస్తే మీర్పేటకు చెందినటువంటి సుష్మిత 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె 4 సంవత్సరాల క్రితం యశ్వంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో వివాహమైంది. వారిద్దరికి పెళ్ళై మంచిగా కాపురాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఒక బాబు కూడా పుట్టాడు. కొద్ది కాలం క్రితం 11 నెలల వయసు ఉన్నటువంటి బాబు. యశ్వంత్ రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఇక వీరిద్దరికి యశ్వవర్ధన్ అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, 11 నెలల కుమారుడు. వచ్చే నెల ఇంకా గ్రాండ్గా 1 ఇయర్ బర్త్డే కూడా చేద్దామనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అదే రోజు ఉదయం ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలోనే, ఈ యొక్క ఆత్మహత్యత్నానికి పాల్పడినటువంటి సందర్భంలోనే ఉదయం తల్లి, ఈ యొక్క సుష్మిత తల్లి ఎవరైతే ఉన్నారో, ఒకవైపు తన మనవడు విషమిచ్చి చంపేసింది బిడ్డ, తన బిడ్డ కూడా చనిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే తన తల్లి లలిత పూర్తిగా షాక్లోనై ఏం చేయాలో అర్థం కాక ఆమె కూడా ఆత్మహత్యత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి. మానసిక ఒత్తిడికి గురైనటువంటి సుష్మ తల్లి ఇంట్లో ఉండగానే మరొక రూమ్లో తన కుమారుడికి విషమిచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మనవడు మృతిని చూసి తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ చనిపోయిన పసికందు వాళ్ళ అమ్మమ్మ. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ పసికందు వాళ్ళ తల్లి ఇద్దరు కూడా మృతి అయితే చెందడం జరిగింది. రాత్రి సుమారు 9:30 సమయంలో ఇంటికి వచ్చినటువంటి భర్త యశ్వంత్ రెడ్డి తలుపులు లోపల నుంచి మూసి ఉండడంతో, ఎంత డోర్లు కొట్టినా కూడా తీయకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక లోపలికి వెళ్ళి చూశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూసి షాక్కి గురయ్యాడు. పోలీసులకు సమాచారం అందజేశాడు. సమాచారం అందుకున్నటువంటి మీర్పేట పోలీసులు సుష్మా బాలుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఈ ఘటన పైన మీర్పేట పోలీసులకు కేసు కూడా నమోదు చేసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే ఇదంతా జరిగిందా, లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? పసికందును కూడా చంపి 11 నెలల ముక్కు పచ్చలారనేటువంటి పసికందు ఇంకొక నెల అయితే 1 ఇయర్ బర్త్డే ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేద్దామని అనుకున్నారట. వారందరినీ పిలిచి, ఎందుకంటే పెళ్ళై 4 సంవత్సరాలు అయింది, కొంత ఆలస్యంగా బాబు పుట్టాడు కాబట్టి ఈ యొక్క బాబు బర్త్డేని ఖచ్చితంగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కంటే ముందే ఆ పసికందు గొంతు నలిమేసి తను కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వెంటనే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిన్న మొన్నటిదాకా పాపతో రోజు బయటకు అందరికీ కనిపిస్తూ మంచిగా ఉన్నారనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడడమా, ఇద్దరు చనిపోవడము, వాళ్ళ అమ్మ కూడా ఆత్మహత్యత్నానికి పాల్పడడం ఏంటనేది కూడా వారికి అర్థం కావట్లేదు. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదేమైనా కూడా పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి నిర్ణయం ఎందుకు ఆ తల్లి తీసుకుంది? పసికందును చంపేసి తాను చావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి గల కారణాలు ఏంటనేటువంటి పూర్తి వివరాలను కూడా అన్వేషిస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, అన్ని కోణాలలో కూడా చూస్తున్నారు. కుటుంబ కలహాలు, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి వీరికి, ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి కారణమైంది, ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా భార్యాభర్తల గొడవలు కాకుండా అనేటువంటి అన్ని వివరాలను అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన అయితే సంచలనంగా మారింది. మా తమ్ముని బిడ్డ సుష్మా పెళ్ళై 2 ఇయర్స్ కదా 4 months అయింది. 11 months బాగున్నాడు. భార్యాభర్తలు ఏమనుకున్నారో తెలియదు. మాకు 2-3 ఇన్సిడెంట్స్ తెలిసినాయి. మాకు చెప్పింది వాళ్ళే. ఎట్లా అంటే అరెస్ట్మెంట్ చేస్తున్నాడు, కోపం ఎక్కువ, అన్ని ఎత్తేస్తాడు, బయటికి పోనీయడు, ఎవరితో మాట్లాడియాడు, మమ్మల్ని కూడా రానియాడు వాళ్ళ ఇంటికి. ఆయన కూడా అన్నింటిలో ఫంక్షన్ అయినా మమ్మల్ని వినవాడు, మా బ్రదర్స్ని వినవాడు. మేము ఉమ్మడి కుటుంబము. మేము 9 మా అన్నయ్య వాళ్ళే పెళ్లి చేసి మా తమ్ముడు ఇప్పుడు వాళ్ళు ఏమో చేసి మా కోడల్ని చంపేసిండు. వాటి మీదనే నమ్మకం. బతుకుడి కాదు, కనీసం ఆమె మీద బీర్లో పోసుకొని తాగింది అన్నాడు.
ఇంకేంటంటే అది నెయిల్ రిమూవర్ ఆర్డర్ చేసుకొని తాగింది అని చెప్పిండు. ఆమె ఆర్డర్ చేయడమే రాదు, ఆమెకు చదివే రాదు. మా మద్దనికి ఆర్డర్ ఎట్లా చేసుకుంటుంది, ఎట్లా రిమూవర్ తాగిందని వీడు ఎట్లా ఇప్పుడు హాస్పిటల్లో రిమూవర్ కాదు అంటున్నారు. ఏంటిది ఇది తప్పింది ఏంటి అర్థం చేయాలి.